టీ20 క్రికెట్లో ఒక బ్యాటర్ గ్రీజులోకి రాగానే బౌలర్లు భయపడడం మనం చూసుంటాం. కానీ ప్రపంచ నెంబర్ 1 బౌలర్ కూడా ఒక బ్యాటర్ని చూసి ఆశ్చర్యపోతే, అవును, మనం మాట్లాడుకుంటుంది మన ఇండియన్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ గురించి. అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి ఎంత అసాధారణమైనదో చెప్పడానికి తమ్రేజ్ శంషీ చేసిన వ్యాఖ్య సరిపోతుంది. అతను ఎలాంటి బౌలర్నైనా సునాయాసంగా సిక్సర్లు కొడుతున్నాడు. అదే సమయంలో ఎక్కువసేపు గ్రీజులో నిలుస్తున్నాడు. సాధారణంగా ఇంత దూకుడుగా ఆడేవారు త్వరగా అవుట్ అవుతారు, కానీ అభిషేక్ శర్మ అలా కాదు అని శంషీ ఆశ్చర్యపోయాడు. అసలు అభిషేక్ శర్మ బ్యాటింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అతను టీ20 రూల్స్ ని ఎలా మార్చేస్తున్నాడు? ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నెంబర్స్ చూడండి ఫ్రెండ్స్. టీ20 ఇంటర్నేషనల్లో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 197 గా ఉంది. అంటే అతను ప్రతి బాల్ కి దాదాపు 2 పరుగులు చేస్తున్నాడు. కానీ ఇక్కడే షాకింగ్ విషయం ఏంటంటే అతను సగటు 37 గా ఉండటం. క్రికెట్ చరిత్రలో 1000 పరుగులు దాటి 35 పైగా యావరేజ్ ఉండి 160 పైన స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్లు చాలా అరుదు. వాళ్ళలో ఉన్న టీమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉన్న అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ముందు ఎవరు సరిరారు. అభిషేక్ శర్మ ప్రతి 3 బంతులకి ఒక బౌండరీ కొడుతున్నాడు. ప్రతి 7 బంతులకి ఒక 6 కొడుతున్నాడు. ఇది కేవలం ఫినిషర్ రోల్లో వచ్చిన రికార్డు కాదు, టాప్ ఆర్డర్ లో ఓపెనర్ గా ఆడి సృష్టించిన విధ్వంసం. క్రికెట్ లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. మీరు ఎంత ఫాస్ట్ గా ఆడితే అంత త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే ట్రేడ్ ఆఫ్ అంటారు. కానీ అభిషేక్ శర్మ ఈ గ్రాఫ్ కి అందనంత ఎత్తులో ఉన్నాడు. అతను రిస్క్ తీసుకుంటున్నాడు, కానీ ఆ రిస్క్ లో ఒక క్లారిటీ ఉంది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ కొత్త రకం క్రికెట్ కి అభిషేక్ శర్మ ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్. విరాట్ కోహ్లీ 2010లో వాల్యూమ్ అండ్ కంట్రోల్ నేర్పిస్తే, సూర్యకుమార్ యాదవ్ 2020లో ఇన్నోవేషన్ నేర్పించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ ప్రతి బంతి బౌండరీ కోసం అనే కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాడు. సాధారణంగా హిట్టర్లకు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. పేస్ బాగా ఆడితే స్పిన్ లో ఇబ్బంది పడతారు. కానీ అభిషేక్ పేస్ బౌలింగ్ మీద అతని స్ట్రైక్ రేట్ 188 గా ఉంది. స్పిన్ మీద అయితే ఏకంగా 211 గా ఉంది. లెగ్ స్పిన్ వేస్తే అవుట్ అవుతాడని అనుకుంటారు, కానీ లెగ్ స్పిన్నర్ల మీద అతని స్ట్రైక్ రేట్ 245 గా ఉంది. అవును, కొన్నిసార్లు లెగ్ స్పిన్ లో అవుట్ అయ్యాడు, కానీ అది టెక్నికల్ లోపం వల్ల కాదు, 6 కొట్టాలని అతి భారీ ప్రయత్నంలో మాత్రమే. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే తను ఆడిన 37 ఇన్నింగ్స్ లో 9 సార్లు తన మొదటి షాట్ ని 6 గా మలిచాడు. మొదటి 10 బంతుల్లోనే అతని స్ట్రైక్ రేట్ 183 దాటుతుంది. ఇది మామూలు విషయం కాదు. పవర్ ప్లేలో మనం ట్రావిస్ హెడ్ విధ్వంసం చూసాం, కానీ గణాంకాల ప్రకారం ఓపెనర్ గా పవర్ ప్లేలో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 192 గా ఉంది. ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 174 కంటే చాలా ఎక్కువ. అంతేకాదు, ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ అయిపోయాక కూడా అభిషేక్ స్లోగా ఆడడు. అతని స్ట్రైక్ రేట్ ఇంకా పెరుగుతుంది. 2025 జనవరి నుంచి టీమిండియా చేసిన పరుగుల్లో దాదాపు 25% పరుగులు ఒక అభిషేక్ శర్మ బ్యాటింగ్ నుండే వచ్చాయి. గిల్, సంజు శాంసన్ వంటి స్టార్స్ కలిపి చేసిన పరుగుల కంటే అభిషేక్ ఒక్కడే చేసిన పరుగులు ఎక్కువ. ఇది టీమిండియా ఫాస్ట్ గా ఆడుతుంది, కానీ అభిషేక్ టీమిండియా కంటే ఫాస్ట్ గా ఆడుతున్నాడు. పైగా ఒక్క మాట, తమ్రేజ్ శంషీ చెప్పినట్లు ఇలాంటి బ్యాటింగ్ మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రాబోయే వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ఆ స్టేజ్ కి సరిపోతాడా అనే డౌట్ ఎవరికీ లేదు. అసలు ఆ వరల్డ్ కప్ టోర్నమెంటే అభిషేక్ ఆడే రేంజ్ కి తగ్గట్టు మారుతుందా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఫ్రెండ్స్, మీరేమంటారు? అభిషేక్ శర్మ ఫ్యూచర్ క్రికెట్ లెజెండ్ అవుతాడా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.